హాయ్ నేను సతీష్. సీజన్ 8కి సంబంధించి బిగ్ బాస్‌కి చాలా అప్డేట్స్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అట్లాగే కంటెస్టెంట్స్ మెయిన్ ఎవరు ఫైనల్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు వచ్చే ఛాన్సెస్ వెరీ హై ఉందన్నది కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీ ఇస్తా. దానికంటే ముందు ఏంటంటే ప్రోమో చూసుకుంటే ఇప్పుడొచ్చిన ప్రోమో మొదటి ప్రోమోకి సీక్వెల్ అన్నట్టుంది. ఇప్పుడంతా సీక్వెల్ ట్రెండ్ నడుస్తూ ఉంది కదా! అన్నట్టు ఏంటి ఖచ్చితంగా సీక్వెల్ ఫార్మాట్‌లోనే చేశారు ఈ ప్రోమో. ఆ రోజు మొదటి ప్రోమో ఎక్కడైతే ఆపారో అక్కడి నుంచి కొనసాగిస్తూ కంటిన్యూషన్ అయితే చేశారు. ఇప్పుడంతా సినిమాలు కూడా సీక్వెల్ కదా! పార్ట్ 1, పార్ట్ 2, భారతీయుడు 1, భారతీయుడు 2 లెక్క ఇలా అన్నీ వస్తా ఉన్నట్టుగానే ఆహ్, వెబ్ సీరీస్ కూడా అలాగే సీక్వెల్ వస్తా ఉన్నట్టుగానే ఈ ప్రోమో కూడా బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో కూడా అట్లాగే ఆ సీక్వెల్ ఫార్ములాలోనే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనం చూసాం సత్య అయాంటిక్ పీసెస్ అన్నీ ఉన్నాయి. చాలా అరుదైనవి, పురాతనమైనవి, వాల్యుబుల్ కలిగినవన్నీ ఉంటే హమ్మయ్య! నా పంట పండింది. ఇంట్లో కొన్ని వాడుకోవచ్చు, కొట్లో కొన్ని అమ్ముకోవచ్చు అని లెక్క ఆయన ఫుల్ ఖుషి అయితే, బాబు దొంగ బాబు అది కాదు అంతకు మించి ఇది ఇన్ఫినిటీ కాన్సెప్ట్ మా బిగ్ బాస్. నీకు అంతకు మించి ఏదైనా అనంతం. ఒకసారి కమిట్ అయితే లిమిట్‌లెస్‌గా ఇస్తాం మేము అని ఈ బిగ్ బాస్ షో తాలూకా థీమ్ ఏదైతే ఉందో, మెయిన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, పైగా ఈ సీజన్‌కి ఏంటి సీజన్ 8 ఇన్ఫినిటీ కాన్సెప్ట్ ఏదైతే ఎంచుకున్నారో వాళ్ళు, దానికి తగ్గట్టుగానే అనంతంగా ఇస్తాం మేము అన్నట్టుగా ఫన్ అయినా, ఫ్రస్ట్రేషన్ ఏదైనా లిమిట్‌లెస్. సో ఒకసారి కమిట్ అయితే ఇంకా బిగ్ బాస్ నీకు ఎంత కావాలని ఇస్తారు గనుక ఆలోచించుకొని చెప్పడంతో, అవునా అలా ఉంటదా? అయితే నాకు చాలా కావాలని అక్కడ ఆ రోజు ఆపినతోనే ఇక్కడ మళ్ళీ ప్రోమో అయితే కంటిన్యూ చేశారు. సో పంట పండిందనే లెక్క ఆ సీక్వెల్ లెక్క అయితే ఈ ప్రోమో అయితే డిజైన్ చేశారు. అయితే మీరు ఇంకోటి గమనిస్తే ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌లకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటదంటే హౌస్‌లో గూడా అయితే అమీరు లేకపోతే పకీర్ అని లెక్క ఒక కాన్సెప్ట్ అయితే నడుస్తూ ఉంటుంది మాక్సిమం. అది గూడా ఎట్లా అంటే మీరు గమనిస్తే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు టాస్కులు గావచ్చు, ఇంకేమైనా ఏదైనా సందర్భంలో కొందరికేమో కంప్లీట్‌గా మంచి మంచి బెనిఫిట్స్ ఇస్తాడు. ఆహ్, లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేసేటట్టుగా కింగ్ అనో లేకపోతే ఇంకేదో మీరు ఇది టాస్క్ విన్ అయ్యారు లేకపోతే ఏదో ఒక రకంగా కన్ఫెషన్ ఫీల్ చేసే వాళ్ళకి బిర్యానీలు, కేక్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ ఫుల్‌గా పెడతాడు. బిందాస్ అనుభవించి రాజని లెక్క వాళ్ళ లైఫ్ ఉంటే, అట్ ద సేమ్ టైమ్ ఇంకొంతమంది కంటెస్టెంట్స్‌కి ఏంటి చిరిగిన బట్టలు మార్చుకోవడానికి లేదు. మీరు టాస్క్ విన్ అవ్వాలి లేకపోతే ఇలా మీరుండాలి. ఇన్ని రోజుల వరకు ఉండాలి. ఈ టాస్క్ వరకు ఉండాలి. వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే వేసుకోవాలి. బట్టలు మార్చుకోకూడదు. అలాగే ఫుడ్ విషయంలో కూడా కంప్లీట్‌గా రేషన్ పెట్టి ఇట్లా పెడతా ఉంటాడు. ముందు రోజు బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి ముందు రోజు చూస్తే మంచిగా అన్నీ పెడతాడు. కడుపు నిండా తినేటట్టు పెడతాడు. నెక్స్ట్ డే చూసేసరికి రేషన్ కట్ మీకు పనిష్మెంట్ మీకు ఇది లేదు, అది లేదు. ఇలా కూడా పెడుతుంటాడు గనుక ఆ కాన్సెప్ట్ అంతా ఈ ప్రోమోలో తెలియజేస్తా ఈ ప్రోమో అయితే డిజైన్ చేశారు. దానికి ఎగ్జాంపుల్‌గానే అక్కడ ఆయన అప్సరసలు తినిపించడం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాను. తర్వాతేమో వెంటనే సీన్ చూస్తే నాకు ప్రైవసీ కావాలంటే ఔరాన్ని తీసుకెళ్ళి ఎడర్లో పడేస్తారు చిరిగిన బట్టలతో, మాసిన బట్టలతో తిండికి లేక, ఎవరు లేక అని లెక్క ఇలా మొత్తానికి ఇదైతే డిజైన్ చేశారు. ఇది దీనివల్ల ఏంటంటే అప్పుడే ఫుల్‌గా లగ్జరీగా అప్సరసలతో ఉంటూ పంచభక్ష పరమాన్నాలు తింటూ ఆయన ఉన్నాడు కదా! వెంటనే ఏమీ లేకుండా ఎడారిలో పడిపోయాడు కదా! అంటే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే వాళ్ళకి కూడా అమౌంట్ పరంగా కూడా చూసుకున్నా సరే, రెమ్యునరేషన్ పరంగా ఎటు వాళ్ళ ప్రొఫెషన్స్‌ని బట్టి, వాళ్ళు బయట సంపాదించుకున్నది బట్టి, వాళ్ళ ఫేమ్ బట్టి, పాపులారిటీని బట్టి మంచిగా డబ్బులిస్తారు. అది ఎట్లా ఉంటుందంటే ఒక మాటలో చెప్పాలంటే వారానికి ఒక ₹1,00,000 రెమ్యునరేషన్ కింద తీసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఒక రోజుకి ₹1,00,000 వరకు తీసుకునే వాళ్ళు కూడా మనం ఇంతవరకు సీజన్‌లో ఈ తెలుగు బిగ్ బాస్‌కి అయితే వచ్చారు. సో, ఈ అమౌంట్ పరంగా ఏమీ ఉండదు. అక్కడ అప్సరసలతో పంచపక్ష పరమాలు తిన్నట్టుగా ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కి అయితే దానికి డోకా లేదు. ఫుల్ బిందాస్ లైఫ్ అయితే ఉంటుంది. అలాగే దీంతో పాటు అడిషనల్‌గా వాళ్ళు ఇంకా ఆహ్, విన్నర్ అయితే ప్రైజ్ మనీ వస్తుంది. లేదా ఈ టాస్క్‌లు ఏమైనా గెలుచుకుంటే గిఫ్ట్ వోచర్స్ అట్లా ఇట్లా వస్తాయి గనుక సో, మొత్తానికి అలాగే బిగ్ బాస్ హౌస్‌లో అట్లా ఉంటుంది. అయితే అమీరు లేదా పకీర్ అన్నట్టుగా హౌస్‌లో ఉన్నంతసేపు కంటెస్టెంట్స్‌కి ఎర్నింగ్స్‌కి అయితే లోటు ఉండదు. డైలీ రెమ్యునరేషన్ కింద వాళ్ళకి మంచిగా డబ్బులొస్తాయి. బిందాస్‌గా లైఫ్ ఉంటుందని లెక్క సింబాలిక్‌గా చెప్పినట్టుగా ఆ రకంగా అయితే క్రియేట్ చేశారు. సో, రెమ్యునరేషన్ విషయంలో కూడా నేను చెప్పా కదా! వారానికి ఒక ₹1,00,000 తీసుకున్న కంటెస్టెంట్స్ వచ్చారు. ఈ సీజన్‌లో కూడా అట్లాంటోళ్ళు రాబోతున్నారు. అట్లాగే ఒక రోజుకి ₹1,00,000 అలా తీసుకున్నాడు కూడా. దాన్ని బట్టి వాళ్ళకుండే ప్రొఫెషనల్ డిమాండ్, ఫేమ్ వీటిని బట్టి అయితే డిపెండ్ ఉంటుంది. సో, ఇవన్నీ కలిపి చూపించారనమాట. అట్లాగే ఇంకోటేంటి ఇది ఇన్ఫినిటీ కాన్సెప్ట్ అన్నదానికి తగ్గట్టుగానే థ్రిల్స్, సర్ప్రైజెస్, డ్రామా, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్ను, ఫ్రస్ట్రేషను, కేరింగు, ప్యాంపరింగ్, ఫైటింగ్స్ ఆయన హోస్ట్ చెబుతా ఉంటాడు కదా! రోజుకొక యుద్ధమే. వాడా, వీడే విన్నర్ ఎవరైనా గాని రోజుకొక యుద్ధమైనట్టుగా లిమిట్‌లెస్ ఫన్ను, లిమిట్‌లెస్ ఎంటర్‌టైన్‌మెంట్, లిమిట్‌లెస్ ఫైటింగ్స్ అన్నీ ఉండబోతున్నాయి. సీజన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనడానికైతే ఇది ఒక ప్రోమో మంచిగా చెప్పారు. అలాగే ఇంకోటేంటంటే బీబీ ఇంటి సెట్ కూడా ఆల్‌మోస్ట్ 75, 80% కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటీరియర్ వర్క్ అయితే అవుతుంది. అయితే గత తమిళ్ సీజన్‌లో
చిన్నిల్లు పెద్దిల్లు అనే కాన్సెప్ట్ అయితే చేశారు. ఒక ఇంటిలో 6 కంటెస్టెంట్స్‌ని, మరొక ఇంటిలో 12, 13 మందిని పెట్టారు. వాళ్ళ మధ్యన టాస్క్‌లు పెట్టి, గొడవలు పెట్టి ఇటు నుంచి అటు నుంచి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ చేశారు. అయితే అది ఎలా ఉంటదా అనుకుంటే కొద్దిగా అనుకున్నంత హిట్ అయితే కొద్దిగా అనుకున్నంత క్లిక్ కాలే. ఈసారి మరి ఇక్కడ కూడా అది పెట్టే ఛాన్సెస్ ఉందని కొద్దిగా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఇక్కడ ఏమైతది ఏంటని. అలాగే ఇంకోటేంటి మెయిన్ చెప్పొచ్చేది కంటెస్టెంట్స్ ఎవరు రాబోతున్నారు అంటే ప్రస్తుతానికి ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయని చెప్పుకుంటే ఫస్ట్ వన్ జబర్దస్త్ పవిత్ర. ఈ అమ్మాయి వచ్చే ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ జబర్దస్త్ నుంచే రీతు చౌదరి. ఈ అమ్మాయి కూడా వెరీ హై. తర్వాత రేఖ బోస్, తర్వాత జబర్దస్త్ నుంచి యాదమరాజు, జబర్దస్త్ నుంచి రియాజు, జబర్దస్త్ నుంచి కెవ్వు కార్తిక్, జబర్దస్త్ నుంచి కిర్రా కార్ప్ అంటే గతంలో చేశాడు కదా ఆయన. ఎక్కువ మంది ఇప్పటికి నేను చెప్పిన వాళ్ళు 6 జబర్దస్త్ నుంచి, రేఖ బోస్ తప్ప మిగతా అందరూ కూడా. కానీ వీళ్ళలో ఎక్కువగా పవిత్ర లేదా రియాజ్ లేదా యాదమరాజు వీళ్ళకే ఛాన్సెస్ ఉంది. వీళ్ళ ముగ్గురు తర్వాత మళ్ళీ కెవ్వు కార్తిక్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. తర్వాత ఇంకెవరు ఉన్నారంటే యువ సామ్రాట్ రవి, ఈయన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఆయన కూడా ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ వన్ సింగర్ సాకేత్, నెక్స్ట్ మొగల్ రేకుల ఫేమ్ ఇంద్రనీల్. వీళ్ళతో పాటు ఇంకా కిలాడి బాయ్స్, కిర్రాక్ గర్ల్స్ ఏదో షో నడుస్తుంది కదా, దాని నుంచి కూడా కొంతమందిని అప్రోచ్ అయ్యారు. అందులో పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళ ప్రేరణ అనే ఒక అమ్మాయి, అట్లాగే ఏక్నాథ్ అండ్ హారిక వాళ్ళు కప్పులు అనుకుంటా, అలాగే కొంతమందిని అప్రోచ్ అయ్యారు. బట్ ఇందులో కూడా ఎవరు అనేది అందులో పార్టిసిపేషన్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మందిని అప్రోచ్ అయ్యారు. బట్ ఎవరిది ఇంకా కన్ఫర్మ్ కాలా. ఇక మరి డౌట్ ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పిన దాదాపు అందరూ 13 మంది వరకు చెప్పా. ఇందులో ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళలో వీళ్ళైతే కనిపిస్తున్నారు. ఇక తర్వాత డౌట్ లిస్ట్ ఎవరు అంటే విలేజ్ షో, మై విలేజ్ షో అనిల్ గేల, అట్లాగే బంచిక్ బబ్లు, అట్లాగే న్యూస్ రీడర్ కళ్యాణి కావచ్చు, ఎవరైనా న్యూస్ రీడర్ ఏదైనా న్యూస్ ఛానల్ నుంచి న్యూస్ రీడర్ మరొకరైనా రావచ్చు. అట్లాగే తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ సనా గారు, అట్లాగే నేత్ర, వీళ్ళతో పాటు ఒక 4 అడ్వకేట్స్ని అయితే అప్రోచ్ అయ్యారు. మరి లాయర్ గారు ఈసారి ఎవరినో ఒకరిని తీసుకోవాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరు కూడా కన్ఫర్మ్ కాలే. 4 అయితే నాకు తెలిసి అడ్వకేట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మోడల్స్ కూడా 2-3 అప్రోచ్ అయ్యారు. సో మొత్తానికి నేను చూసుకుంటే ఇంతవరకు మీకు దగ్గర 20 మంది పేర్లు అయితే చెప్పా. 20లో ఎవ్వరు కూడా కన్ఫర్మ్ కాల. ఎందుకు కాలేదనేదాన్ని కూడా నేను రీజన్ ఈ సీజన్కి సంబంధించి ఫస్ట్ వీడియోలోనూ 2 వీడియోలో కూడా ఫుల్ క్లియర్గా చెప్పా. ఫస్ట్ చెప్పా ఏమంటే గత సీజన్లో ఉండే బిగ్ బాస్ టీంలో పనిచేసే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరినీ మార్చారు. చాలా వరకు స్టాఫ్ అనేది కంప్లీట్గా చేంజ్ చేసేస్తారు. ఎందుకంటే లీక్స్ని అరికట్టాలి, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంచాలి, కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి షో అనుకోసం ఉద్దేశంతో చాలామంది టీమ్స్ అయితే చేంజ్ చేసేస్తారు. సో ఎవరైతే కన్ఫర్మ్ కాదు ప్రస్తుతానికి టీమ్స్ కూడా మార్పులు చేర్పులు అవన్నీ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసేదానికి ఆలోచన అయితే చేస్తున్నారు, ఇన్ఫినిట్ అనే దానికి తగ్గట్టుగానే. అలాగే మరి ఓల్డ్ కంటెస్టెంట్స్ కూడా కొంతమంది నైని పావన అలా వచ్చింది ఇలా వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి వస్తే బాగుండని కానీ, లేకపోతే శివ కూడా ఓటీటీలో వచ్చాడు, రెగ్యులర్ బిగ్ బాస్ అయితే బాగుండు అని ఆయనకు కూడా ఫీలింగ్ ఉంది. ఆయన వస్తే బాగుంటుంది లెక్క కొంతమంది ఫాలోవర్స్ కావచ్చు. అలాగే ఆర్జే చైతి కూడా, అలాగే నటరాజ్ మాస్టర్, ఇంకొంతమంది కూడా ట్రై చేస్తున్నారు పాత కంటెస్టెంట్స్ కూడా వస్తే బాగుండని. సో చూద్దాం మరి ఎవరినైనా తీసుకుంటారో లేదని. కానీ ఇంతవరకు నేను చెప్పిన పాత కంటెస్టెంట్స్ కానీ కొత్తగా ఒక 20 మంది వరకు లిస్ట్ చెప్పే కదా, ఎవ్వరు కూడా కన్ఫర్మ్ కాలే. మ్యాక్సిమం ఎప్పుడంటే ఆగస్టు 15 తర్వాత నుంచి ఒక్కొక్కరికి అప్పటికి రాదు. ఫైనల్ డెడ్ లైన్ ఏంటంటే ఆగస్టు 22, 23 ఆ డెడ్ లైన్ పెడతారు. అప్పటికి ఎవరికైతే మెయిల్స్ వచ్చి మీరు కన్ఫర్మ్ అంటారో ఒక వారం 10 రోజుల ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు. సో ప్రస్తుతానికి ఎవరు కన్ఫర్మ్ కాలే. నేను చెప్పిన వాళ్ళు వెరీ హై ఛాన్సెస్ ఉన్నాయి కదా అన్నని చెప్పాను కదా, వాళ్ళలోనే కొందరైతే వస్తారు. ఇంకెవరు వస్తారు ఏంటనేది కూడా మనకు వీడియోలో అయితే మీరు షేర్ చేసుకుంటారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఈ ప్రోమోలో చూసినట్టుగా హోస్ట్ ఇట్లా పెట్టేటప్పుడు ఆ బిగ్లో బి అలాగే బాస్లో బి కలిపితే 8 రివర్స్లో 8 సింబర్ లాగా కనిపిస్తుంది. ఆ ఉంగరాలు కలిపి చూసుకుంటే అలాగా సీజన్ 8 సెప్టెంబర్ 8 ఇలాంటి కాన్సెప్ట్ 2024 అన్ని నెంబర్స్ కలిపితే 8 ఇవన్నీ కలిపి ఒక ఇన్ఫినిటీస్ లోగోకి ఆ సింబల్కి తగ్గట్టుగానే ఈ 8కి మ్యాచ్ అవుతుంది కనుక ఇవన్నీ కలిపి ఎట్లా పెడతారనేసి ఒక ఆలోచనతో సెప్టెంబర్ 8 సీజన్ 8 బాగుంది కదా అని లెక్క ప్లాన్ చేద్దామని ఫస్ట్లో అనుకున్నారు. నేను ఇది కూడా ఫస్ట్ వీడియోలో రివీల్ చేశా. అయితే మళ్ళీ వినాయక చవితి సెప్టెంబర్ 7 కనుక అప్పటికే పెడితే బాగుంటుంది కనుక సెప్టెంబర్ 1 మ్యాక్సిమం ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్రాండ్ లాంచింగ్ అయితే సెప్టెంబర్ 1 నుంచి ఉండే ఛాన్సెస్ వెరీ హై.